guys, hi, this is Shravanti. Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో స్వెట్ ప్రూఫ్ మేకప్ లుక్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. యాక్చువల్గా మనకు సమ్మర్ టైంలో స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది. సమ్మర్ టైం కాకపోయినా సరే బయట కొంచెం ఎండ ఉన్నా కూడా మనకు స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. సో అలాంటి టైంలో మనకు స్వెట్ ఎక్కువైపోయి మన ఫేస్లో నుండి ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తూ మనమైతే ఇలాంటి మేకప్ లుక్ యూస్ చేసాము అనుకోండి, మనకు మేకప్ లుక్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది. అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంచుతుంది మనల్ని. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడైతే మనము స్వెట్ ప్రూఫ్ మేకప్ లుక్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. స్వెట్ ప్రూఫ్ మేకప్ లుక్లో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఐస్ క్యూబ్ అనమాట. ఫస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని ఒక నాప్కిన్ లేదా టవల్లో పెట్టేసుకొని ఇలాగ ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఐస్ క్యూబ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకు ఎక్కువగా కూల్ అనిపించదు అనమాట. సో ఎక్కువసేపు కూడా మసాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు వచ్చే స్వెట్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. అంటే బయటికి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట ఐస్ క్యూబ్. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఆయిల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది మేకప్ వేసుకున్న తర్వాత. సో దాని తర్వాత అయితే మనం ఖచ్చితంగా సిటిఎం ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి. తెలుసు కదా సిటిఎం ప్రాసెస్. సో ఇక్కడైతే నేను సిటిఎం ప్రాసెస్లో క్లెన్సింగ్ అయితే ఆల్రెడీ చేసేసుకొని ఉంటాం మనము. నెక్స్ట్ రోజ్ వాటర్ యూజ్ చేశాను టోనర్గా. తర్వాత ఇక్కడైతే నేను మాయిశ్చరైజర్గా బయోటిక్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. సిటిఎం ప్రాసెస్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ 3 స్టెప్స్ అయితే కంపల్సరీగా యూస్ చేయాలి మనము ఏ మేకప్ లుక్లో అయినా సరే. ఇక్కడైతే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, బయోటిక్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్న తర్వాత మీరు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక బయటికి వెళ్తున్నట్టయితే. నార్మల్గా ఇంట్లోనే అయితే మనం డైరెక్ట్గా ప్రైమర్కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే ప్రైమర్ నేను బ్లూ హెవెన్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ఇదైతే మనకు జెల్లీ ఫామ్లో ఉంటుంది. చాలా అంటే మనం స్ప్రెడ్ చేసుకోగానే చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట స్కిన్ అనేది. అలాగే ప్రైమర్ మనకు ఈవెన్ టోన్గా రావడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే నేను ఫౌండేషన్ ఎస్క్యూ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. స్టే క్వికరీ ఫౌండేషన్. ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్గా మన స్కిన్కి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను కదా ఏ ఫౌండేషన్ అనమాట. మీరు ఈ ప్లేస్లో బీబీ క్రీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఇది బ్లెండ్ చేస్తున్నాను. ఈ బ్లెండర్ అయితే కొంచెం చిన్నగా అనిపించింది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట నాకు. సో కొంచెం పెద్ద తీసుకుంటే బాగుండు అనిపించింది. సో నేనైతే ఫౌండేషన్ అయితే అప్లై చేసేసాను. తర్వాత నేను ఇక్కడ ఐబ్రోస్ సెట్ చేస్తున్నాను. ఐబ్రోస్ అయితే నేను మిస్ క్లేర్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగుంటుంది. నేను ఎక్కువగా ఐబ్రోస్కి ఎక్కువ యూస్ చేయను, కానీ లైట్గా ఫ్రంట్లో నాకు కొద్దిగా లైట్గా ఉండదన్నమాట ఐబ్రో. సో అక్కడ ఫిల్ చేయడానికి ఒకటే యూస్ చేస్తాను. నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను. ఇది ఏం కాజల్ తెలుసా? ఫేస్ కెనడా కాజల్. చాలా బాగుంది, చాలా డార్క్ బ్లాక్లో ఉంది. నైస్ కొంచెం ఏమంటారు గ్రే కలర్లో ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం డార్క్లో తీసుకున్నాను. సో చూస్తున్నారా ఇక్కడ కాజల్ అప్లై చేయగానే ఎంత మంచి లుక్ వచ్చిందో. సో దీని తర్వాత నెక్స్ట్ మనము లిప్ బామ్ అలాగే లిప్స్టిక్ వేసుకొని కూడా మనము మేకప్ ఫినిష్ చేయొచ్చు. కానీ నేను కొంచెం ఐని ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఐ షేడ్స్ అవి యూస్ చేశాను. చాలా బాగా అనిపించింది లుక్ అయితే. ఇక్కడైతే లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. రీసెంట్గా తీసుకున్నాను కదా, తెలిసిందే మీకు. నెక్స్ట్ అయితే నేను ఐ షేడ్స్ కోసం లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను అనమాట. బ్లూ హెవెన్ ఆరెంజ్ షేడ్. ఇది చాలా బాగుంటుందన్నమాట మనకు ఐస్ పైన. అంటే నేను ఓన్లీ ఈ లిప్స్టిక్ అప్లై చేయను, లిప్స్టిక్ పైన కొంచెం
ఏమంటారు ఐ షేడ్ అనేది యూస్ చేస్తాను. ఐ షేడ్ యూస్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది, అలాగే కొంచెం షైనీగా కూడా ఉంటుందన్నమాట. సో ఎందుకు అంటే నేను ఐ షేడ్స్ చాలా లైట్ కలర్సే తీసుకుంటాను ఎప్పుడైనా. సో కొంచెం డార్క్ ఎప్పుడైనా వేసుకోవాలి అనిపించినప్పుడు ఇలాగ లిప్స్టిక్స్ వేసి దానిపైన ఐ షేడ్స్ వేస్తే మనకు కొంచెం డార్క్ కలర్గా ఉంటుంది, కొంచెం మంచి షైనింగ్ కూడా వస్తుంది. సో అందుకని చెప్పేసి అలా ట్రై చేస్తుంటా అప్పుడప్పుడు. సో ఇప్పుడు నేనైతే లిప్స్టిక్ అప్లై చేశాను కదా ఐ షేడ్ లాగా, దానిపైన నేను లైట్ బేబీ పింక్ ఐ షేడ్ని దానిపైన మళ్ళీ సెకండ్ కోటింగ్ లాగా అప్లై చేస్తాను. చూడండి లుక్ అయితే నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. మనము మన దగ్గర ఉన్న వాటితోనే, అంటే మనం లిప్స్టిక్స్ నార్మల్గా యూజ్ చేసే వాటితోనే డిఫరెంట్గా కూడా ఇలాగ ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న లిప్స్టిక్ కలర్స్ ఏవైనా ఉంటాయి కదా, సో వాటితో ఇలాగ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి లుక్స్. మనం ప్రత్యేకంగా అదే కలర్ ఉండాలి ఇదే కలర్ ఉండాలి అని కాదు, మన దగ్గర ఉన్న వాటితోనే మనం సెట్ చేసుకోవచ్చు. కొంచెం ఆలోచించి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా, నేను అది అప్లై చేసిన తర్వాత ఆ ఐకి ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో, ఇది ఎంత లైట్గా అయింది, ఇది కొంచెం థిక్గా ఉంది, అలాగే ఇది షైనీ కూడా ఉంది. బాగా గమనించినట్టయితే మీరు, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు యాక్చువల్గా ఆరెంజ్ అంటే నా ఫేస్ పైన నాకు ఎందుకో చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ డ్రెస్ కూడా వేసుకున్నానని చెప్పి నేను అలా ఆరెంజ్తో ఇలాగ చేశాను. నాకైతే బాగా నచ్చింది అనమాట, ఫస్ట్ టైం ఆరెంజ్ని ఇలా చేయడం. సో చూస్తున్నారా, ఐస్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. మనకి ఎప్పుడైనా సరే లిప్స్ అండ్ ఐస్ని హైలైట్ చేసుకున్నామంటే చాలు, మనం చాలా బాగా కనిపిస్తాము. ఇంకా మనం ఫౌండేషన్ యూస్ చేయకపోయినా సరే మనం ఐస్ అండ్ లిప్స్ హైలైట్ చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఐస్కి కొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ ఎడ్జెస్లోన వైట్ కలర్ ఐ షేడ్ అనేది కొంచెం ఒక హైలైటర్ యూస్ చేసినట్టు యూస్ చేశాను. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఐకానిక్ మస్కారా యూస్ చేస్తున్నాను అనమాట. ఐకానిక్ మస్కారా నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. నేను మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐకానిక్నే యూస్ చేశాను అనమాట. వేరే బ్రాండ్ అయితే ఏది యూస్ చేయలేదు, ఎందుకో తెలియదు, ఎప్పుడూ తీసుకోవాలనిపించలేదు వేరే బ్రాండ్. సో నెక్స్ట్ అయితే లిప్స్టిక్, ఇందాక నేను ఐ షేడ్కి యూస్ చేసిన కలరే బ్లూ హెవెన్ ఆరెంజ్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్. సో ఇది అప్లై చేయగానే లిప్స్ పైన డ్రై అయిపోతుంది, బాగా అనిపిస్తుంది అనమాట. కానీ కొంచెం హెవీ అనిపిస్తుంది, కానీ లుక్ చూడడానికి బాగుంటుంది. సో లాస్ట్ వచ్చేసి నేను మేకప్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. కాంపాక్ట్ యూస్ చేసింది నేను నైకా కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం ఫస్ట్లో చూసాం కదా ఐస్ క్యూబ్, దానివల్ల మనకు స్వెట్ అనేది బయటికి రాకుండా అది మనకు కంట్రోల్ చేస్తుంది. అలా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే మీరు ఐస్ క్యూబ్ అంటే సమ్మర్ టైంలో ఎండకు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవడం మాత్రం కంపల్సరీగా చేసుకోండి. మీకు స్వెట్ అనేది బయటికి రాకుండా మన మేకప్ అనేది చెడిపోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుందన్నమాట. సో ఇది అనమాట ఈరోజు మేకప్ లుక్. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, స్వెట్ ప్రూఫ్ మేకప్ లుక్ లాంగ్ లాస్టింగ్గా ఉంచడానికి ఈ ట్రిక్స్ యూస్ చేసి మేకప్ అయితే ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.